హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సంపూర్ణ రుచులు. నేను మీ సంపూర్ణనండి. ఈరోజైతే నేను మీకు రెస్టారెంట్ స్టైల్‌లో కాజు, సోయా చంక్స్ కర్రీనైతే చూపించబోతున్నాను. చూస్తున్నారు కదండీ! చాలా స్పైసీగా, చాలా డెలీషియస్‌గా చాలా బావుందండి. నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ కాజు, సోయా చంక్స్ కర్రీనైతే మీరు ట్రై చేయండి. చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఈ సోయా చంక్స్ కర్రీ అంటే చాలా ఇష్టమండి. అందుకే మీకు కూడా అయితే ఒకసారి అయితే చూపించాలని నేనైతే ఈ కర్రీ అయితే చేశానండి. ముందుగా అయితే మనము సోయా చంక్స్‌ని అయితే హాట్ వాటర్‌లో వేసి నానబెట్టి పెట్టుకోవాలండి. నానబెట్టిన సోయా చంక్స్‌ని అయితే మనము వాటర్‌ను లేకుండా గట్టిగా పిండుకొని వాటర్‌నంతా రిమూవ్ చేసేయాలి. తర్వాత సేమ్ కాజు కూడా అంతే అండి. కాజును కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాట్ నార్మల్ వాటర్‌లో అయితే మనం నానబెట్టి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము ఈ కర్రీలో అనేది యాడ్ చేసినప్పుడైతే మనకు మంచిగా అనేదైతే గట్టిగా లేకుండా మంచిగా అయితే మనకు కుక్ అవుతుందండి. చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి ఇప్పుడైతే నేనైతే మీకైతే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటుందండి. ఇది చపాతీలే కానీ, రోటీలే కానీ, పుల్కాలే కానీ, వైట్ రైస్‌లే కానీ చాలా బావుంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ముందుగా అయితే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ముందుగా టమోటా, ఎర్రగడ్డ అయితే మంచిగా సన్నలుగా తరిగి పెట్టుకోవాలండి. అలాగే చూస్తున్నారు కదండీ! నేనైతే సోయా చంక్స్‌ని కూడా మంచిగా రెడీ చేసి పెట్టుకున్నాను. యాజ్ యూజువల్ కాజును కూడా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తయారీ విధానం అయితే చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత తిరగబాత గింజలు అయితే వేసానండి. తిరగబాత గింజలు మనకు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్‌ని అయితే ఇప్పుడైతే ఈ ప్యాన్‌లో అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మనమైతే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 50% మనకు ఫ్రై అయితే చాలండి. మిగతా 50% అనేది మనకు కర్రీలో అయితే మనకు ఉడికిపోతుందండి. ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరి కరివేపాకు కూడా అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని అయితే మనం ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నైతే మనం ఒక 2, 3 నిమిషాలైతే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము టమోటాలనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అది బాగా మంచిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటాలను కూడా అయితే మనము అయితే ఈ మిశ్రమంలో అయితే యాడ్ చేసినానండి. యాడ్ చేసి టమోటాలు కూడా మంచిగా మనకు మగ్గేంత వరకు అయితే మనం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మంచిగా అయితే మనకు ఫ్రై అవుతుంది. పసుపు వేసిన తర్వాత కూడా మనం ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పసుపు వాసన లేకుండా ఉండడానికైతే ఒక 2, 3 నిమిషాలైతే మనము మంచిగా ఈ మిశ్రమాన్ని అంతటిని మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా ఉడుకుతుంది కదండీ! ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడైతే ఒకే ఒక స్పూన్ అయితే నేను ఇది మసాలా అయితే యాడ్ చేశానండి. మసాలా అంటే యాజ్ యూజువల్ మన గుత్తొంకాయ కర్రీ లాంటి సేమ్ మసాలా అయితే ఒకటే ఒక స్పూన్ అయితే యాడ్ చేసినాను. ఎందుకంటే మనకు గ్రేవీ కొద్దిగా చిక్కగా అవ్వడానికి. ఇప్పుడైతే నేను కాజులు అయితే యాడ్ చేశానండి. కాజులు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే దీన్ని ఒకసారి ఫ్రై అయితే చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కాజులన్నీ కూరలో అయితే మంచిగా కలిసిపోయిందండి. మంచిగా కలిసిపోయిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇది మాజీ మసాలా అండి కొద్దిగా యాడ్ చేశాను. బావుంటుందండి. ఇది టేస్ట్ చాలా బావుంటుంది. ఎందులోనే వేసుకోవచ్చు. ఇప్పుడైతే సోయా చంక్స్‌ని కూడా అయితే నేను యాడ్ చేశానండి. సోయా చంక్స్‌ని యాడ్ చేసిన తర్వాత మామూలుగా మనం మసాలా మిశ్రమాన్ని అంతటికి ఈ సోయా చంక్స్ అయితే బాగా అంతా కలిసే విధంగా అయితే మనము దీన్ని ఒక 2, 3 నిమిషాలైతే కలుపుకోవాలండి. ఇప్పుడైతే కారం పొడి అయితే యాడ్ చేస్తున్నాను. కారం పొడి యాడ్ చేసిన తర్వాత మరొకసారి అయితే మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ కారం పొడి అంతా కూరలో మంచిగా కలిసే విధంగా కలుపుకొని మొత్తం అన్ని సోయా చంక్స్‌కి పట్టే విధంగా అయితే మనం అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం ఇందులో అయితే కొద్దిగా అయితే నార్మల్ వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వరకు మనమైతే వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే
యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదు. ఇప్పుడైతే ఈ విధంగా సోయా చంక్స్ అన్నీ బాగా మన కారం పొడులు అయితే బాగా కలిసాయి. ఇప్పుడైతే హాట్ వాటర్ యాడ్ చేశాను. హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అయితే మనం ఈ సోయా చంక్స్ అన్నిటినీ ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి, మంచిగా మనము ఇది అంతా కలిసే విధంగా అయితే మనము ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనము ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకోవాలి. మనకు ఉప్పు కారం సరిపోయిందా లేదని చెక్ చేసుకొని మనమైతే ఒకసారి అయితే మళ్ళీ ఏదైనా తక్కువ ఉంటే మరీ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను జీలకర్ర ధనియాల పొడి అయితే యాడ్ చేసినానండి. అది చేసిన తర్వాత కూడా మరొకసారి అయితే మనం ఈ మిశ్రమాన్ని అంతటిని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేనైతే మరి కారం పొడి అయితే చెక్ చేశానండి. నాకు కొద్దిగా కారం పొడి అయితే తక్కువ అనిపించింది. అందుకనేసే మరీ కొద్దిగా అయితే కారం పొడి అయితే నేను యాడ్ చేసినాను. ఉప్పు కూడా యాడ్ చేసినానండి. మరికొన్ని వాటర్ కూడా నేను యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనమైతే ఈ మిశ్రమాన్ని అంతటిని మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం మసాలా అన్నీ వేసాం కదా, ఈ మసాలాలు అన్నీ కూడా సోయా చంక్స్కు పట్టే విధంగా అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మనము చివరిలో మరొకసారి అయితే ఉప్పునైతే చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకునేసి మళ్ళీ ఒకవేళ తక్కువగా కానీ ఉంటే మరికొంత అయితే మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మనం ఉప్పు కారాలు అయితే చెక్ చేసి మరొకసారి అయితే ఒకవేళ మనకు అవసరమైతే వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని అంతటిని అయితే ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే చూస్తున్నారు కదా, మంచిగా అయితే ఉడుకుతుంది. నేనైతే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత అయితే మరి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించినాను. ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా మామూలుగా మన కూరలేకంతా పట్టడానికి అయితే కొద్దిసేపు అయితే ఉడికించానండి. ఇప్పుడైతే మనకు ఫైనల్గా మనకు ఈ సోయా చంక్స్ కాజు సోయా చంక్స్ కర్రీ అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి మన కాజు సోయా చంక్స్ కూర. నా వీడియో మీకు నచ్చిందా అండి? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము సంపూర్ణ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సోయా చంక్స్ కర్రీ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సోయాలు కాజులు